తూర్పుగోదావరి జిల్లా మూనికూడలిలోని పుష్కర ఘాట్ను ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పరిశీలించారు. 32 మీటర్లు పొడవున్న ఈ ఘాట్ని 54 మీటర్లు విస్తరించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఘాట్ విస్తరణపై అధికారులతో ఆయన సమీక్షించారు. ఇక మూనికూడలి ఘాట్ను మోడల్ ఘాట్గా తీర్చిదిద్దేలా పనులు ప్రారంభిస్తామంటున్న బత్తుల బలరామకృష్ణతో మా ప్రతినిధి శ్రీరామూర్తి ఫేస్ టు ఫేస్. గోదావరి పుష్కరాలు ప్రారంభానికి ఇంకా ఏడాది గడువే ఉంది. ఈ లోపల కూటమి ప్రభుత్వం ఈ పుష్కరాల మీద కసరత్తు మొదలుపెట్టింది. మొన్ననే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజమండ్రిలో పర్యటించి మొత్తం అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. నిన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గోదావరి పుష్కరాలు నిర్వహణ మీద 6 జిల్లాల్లో పరిస్థితులు ఎలా ఉండాలి ఏంటి అనేది కార్యాచరణ కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈరోజు చూసినట్లయితే చారిత్రక ఒక ఘాట్ ఇది మునుకూడలి. ఇది రాజనగరం నియోజకవర్గంలోని సీతానగరం మండలం ఉంది. ఈ సీతానగరం మండలంలో చూసినట్లయితే దాదాపుగా 13 పుష్కర ఘాట్లు ఉన్నాయి. మరొక 2 ఘాట్లు విస్తరణకు కూడా ఇక్కడ సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు అధికారులతో కలిపి రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మొత్తం గోదావరి తీరంలో ఇక్కడ పరిశీలించారు. ఈ పనులు ఎలా చేయాలి, ఎప్పటికి పూర్తవ్వాలి ఏంటనేది ఒక కార్యాచరణ కూడా ఇక్కడ అధికారులకి సూచించిన పరిస్థితి ఉంది. ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో ఇక్కడ మునికూడలిని ఒక మోడల్ ఘాట్గా తయారు చేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఈ మునికూడలి విస్తరణ ఎలా ఉండాలి, ఇక్కడికి భక్తులు ఎలా వస్తారు, యాత్రికులు ఎలాంటి సౌకర్యాలు కల్పించాలన్న దాని మీద ఒక సమీక్ష ఇక్కడ ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ చేశారు. ఇప్పుడు మనతో బలరామకృష్ణ గారు ఉన్నారు. చెప్పండి, ఏ విధంగా మీరు ఈ మునికూడలి ఒక చారిత్రక పుష్కర ఘాట్ ఇది, ఈ ఘాటు ఏ విధంగా విస్తరించనున్నారు, ఇక్కడికి ఎంతమంది భక్తులు వస్తారు, వీళ్ళకి ఎలాంటి సౌకర్యాలు కల్పించనున్నారు, మొత్తం రాజనగరం నియోజకవర్గంలో పుష్కర ఏర్పాట్ల మేరకు మీరు ఎలాంటి ప్రతిపాదనలు సిద్ధం చేశారు? ముందుగా ప్రైమ్ నైన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారాలు. రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు అద్భుతమైన సుపరిపాలన అందించడం మనం అందరం చూస్తున్నాం. ముఖ్యంగా రాబోయే 2027 పుష్కరాలకు కూడా ఒక కుంభమేళా కంటే బెటర్గా జరగాలి. ఒక కుంభమేళా ఉత్తరాదిలో ఎలా జరుగుతుందో అలా అదే విధంగా జరగాలి, అంత వైభవాన్ని తీసుకురావాలని చెప్పి కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా రాజమండ్రి వచ్చి ప్రత్యేకించి పుష్కరాల పని పట్ల ఇక్కడ వారు జరుగుతున్నటువంటి తీరును వాళ్ళ రివ్యూలో తీసుకోవడం కూడా జరిగింది. ముఖ్యంగా చూస్తే గోదావరి నదీ జలాల్లో కలుస్తున్నటువంటి పొల్యూషన్ ఏదైతే కాలుష్యం ఉందో ఆ కాలుష్యం అంతా కూడా వారు పరిశీలించారు. ఫ్యాక్టరీలు వ్యర్థాలు కానివ్వండి, లేకపోతే అక్కడ సిటీ నుంచి వచ్చే వ్యర్థాలు కానివ్వండి, ఏదైతే నల్ల కాలువల నుంచి వచ్చే వ్యర్థాలు కానివ్వండి, అన్నింటిని పరిశీలించిన మీదట 100 కోట్ల రూపాయలు వారి ఈ యొక్క గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి 6 జిల్లాల నిమిత్తం కూడా ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా కూడా 100 కోట్ల రూపాయల నిధులు వారు గ్రాంట్ చేయడం, ఈ యొక్క నదీ పరివాహక ప్రాంతం అంతా కూడా సురక్షితమైనగా ఉండే విధంగా తీర్చిదిద్దడం, సుందరంగా తీర్చిదిద్దడం, దాంతోపాటు కాలుష్య రహిత పుష్కరాలు జరిపించడమే ధ్యేయంగా కంకణం కట్టుకున్నారు. కలిగిన మునుకూడలిలో మీరు ఏ విధంగా పుష్కరాలకి దీన్ని ముస్తాబు చేయబోతున్నారు? మోడల్ పుష్కర్ ఘాట్ అంటే ఏ విధంగా చేస్తారు? 54 మీటర్ల ఘాట్ను తయారు చేస్తున్నాం. అందులో 9 మీటర్ల పిండ ప్రదానాలు చేసుకోవడానికి ఘాట్ను సెపరేట్ చేస్తున్నాం. మిగతాదంతా కూడా పుణ్య స్నానాలు ఆచరించడానికి చేస్తున్నాం. దీనికి R&B రోడ్డు 100 అడుగుల రోడ్డు ఉంది. ఇక్కడ 100 అడుగుల రోడ్డుకు వచ్చేసరికి దాని నుంచి 3 రోడ్లని కూడా ఘాటుకి మేము డైవర్షన్ ఇస్తున్నాము. అందులో 3 రోడ్లో కూడా ఒకటి VIP రోడ్డు, ఒకటి ఎమర్జెన్సీ రోడ్డు, ఒకటి భక్తులకు రోడ్డు అని చెప్పేసి మనం కూడా డివైడ్ చేసాము. దీన్ని ఏదైతే ఎమర్జెన్సీ అంటామో అంబులెన్స్లు కానీ, పోలీసులు కానీ, లేకపోతే ఇతర శానిటేషన్ సామాగ్రి కానీ అన్నీ తీసుకొచ్చే విధంగా ఇది ఏర్పాట్లు జరుగుతాయి. మరొకటి VIPలు ఎవరెవరు వస్తారో అదర్ స్టేట్స్ నుంచి కానీ, లేకపోతే స్టేట్ హెడ్ క్వార్టర్స్ నుంచి కానీ ఎవరైతే వస్తారో వాళ్ళకి డైరెక్ట్గా ఘాట్లోకి వచ్చి స్నానం ఆచరించే ఏర్పాట్లు చేస్తున్నాం. జిల్లా మొత్తానికి చూసినట్లయితే 6 జిల్లాల్లో కూడా, అంటే ప్రధానంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 239 ఘాట్లు కొత్తగా విస్తరించాలని చెప్పి నేను సీఎం గారు చెప్పారు. మీ రాజనగరం నియోజకవర్గంలో ఈ సీతానగరం మండలంలో కొత్త ఘాట్లు ఎన్ని రాబోతున్నాయి? ప్రస్తుతం ఉన్న ఘాట్లని ఎన్ని విస్తరించబోతున్నారు? గతంలో అయితే 9 ఘాట్లు ఉన్నాయి. ఇప్పుడు వరకు 13 ఘాట్లు మనకి ఆల్రెడీ శాంక్షన్లో ఉన్నాయి, శాంక్షన్ అయిపోయే పరిస్థితిలో ఉన్నాయి. మరొక 3 ఘాట్లను కూడా యాడ్ చేస్తూ కూడా ఇప్పుడు 16 ఘాట్లు చేయాలని చెప్పేసి కూడా ప్రపోజల్ ఇచ్చాము. 16 ఇది ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ చెప్తున్నది. ఏదైతే మునికూడల్లో స్నానం చేసినట్లయితే పుష్కర యాత్రికులకి పుణ్యం వస్తుంది, కాలుష్య రహిత నీరు అంటే
ఇక్కడే సీతారామ మండలంలోనే దొరుకుతుందని చెప్పేసి కూడా ఆయన అభిప్రాయపడుతున్నారు. ఏదైతే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారో ఇది ఈ మునికోడలి, ఈ చారిత్రక మునికోడలి ఒక మోడల్ ఘాట్గా 30 రోజుల నుంచి తయారు చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తాం. అయితే మరి కొద్ది రోజులు తీసుకునే అవకాశం ఉంది. ఏదైనా గోదావరి పుష్కరాలకి ఇక్కడ ఏ దారి నుంచి అయినా రావడానికి అనుకూలంగా రహదారులన్నీ అభివృద్ధి చేస్తాం. ఇక్కడ టెంట్ సిటీలు ఏర్పాటు చేస్తాం. యాత్రికులకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఇక దాదాపుగా 16 ఘాట్లను అభివృద్ధి చేసి 16 ఘాట్లలో పుణ్యస్నానాలు ఆశ్రయించి క్షేమంగా వారు తిరిగి వెళ్ళడానికి ఇక్కడ ఏర్పాట్లకి ఇప్పుడు కసరత్తు మొదలుపెట్టాం. ఇక్కడ నుంచి చాలా వేగవంతంగా ఈ పనులు కొనసాగుతాయని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ చెప్తున్నారు. కెమెరామెన్ నానితో శ్రీరామూర్తి, ప్రైమ్ న్యూస్, సీతారామ మండలం మునికోడల నుంచి.